హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? శివరాత్రికి వెళ్దాం, గుడికి వెళ్తాం. ఏ గుడి? శివరాత్రి రోజు ఏ గుడికి వెళ్తాం? శివుడి గుడికి వెళ్తాం. అదేలే ఎక్కడని. కాశీ. కార్ షెడ్ దగ్గర ఒక మంచి టెంపుల్ ఉంటది, అది చూపిస్తాం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లెఫ్ట్ అంటే ఇటు. దిస్ ఇస్ లెఫ్ట్ అమ్మా. మాకు తెలుసులేరా. డైరెక్షన్స్ కూడా తెలియదా జీవన్ నీకు? ఈ ఎటకరాలకు లోపమే లేదు. అయ్యో క్లోజ్డ్ ఉందా? షిట్. అదేంటి శివరాత్రి రోజు క్లోజ్గా ఉండడం ఏంటి? ఇక్కడ ఓపెన్ ఉంది. క్లీనింగ్ అంతా క్లీనింగ్ అవుతుంది. ఈవినింగ్ అంతా బాగుంటుంది ఇక్కడ. టెంపుల్లోకి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ టెంపుల్లో అన్ని విగ్రహాలు ఉన్నాయి. బాబాని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎన్ని నాగసర్పాలో? చాలా బాగున్నాయి కదా. ప్రతి నాగల చవితికి ఇక్కడికి వచ్చి పుట్లో పాలు వేస్తారు. చాలా పూజలు జరుగుతాయి. చాలా హడావిడిగా ఉంటుంది ఇక్కడ. నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఈ పక్కనే ఆర్టిఫిషియల్ పాల పుట్ట కూడా ఉంటుంది, చూపిస్తాను చూడండి. అందులోనే పాలు వేస్తారు. ఆ పాలను మళ్ళీ వేస్ట్ చేయకుండా తర్వాత ప్రసాదం చేసి అందరికీ పంచుతారు. అలాగే ఈ పక్క చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో, చాలా బాగుంది కదా. అది గంగా. మొహం పగిలిపోద్ది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము. సో ఇక్కడంతా క్లీనింగ్ అవుతుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ బాగా భజనలు అవి చేసి పూజలు అవుతాయి. ఇప్పుడైతే క్లీన్ చూసారు కదా, బాగుంది కదా టెంపుల్. యాక్చువల్గా నేను మా మమ్మీని కూడా తీసుకొని వద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. మమ్మీకి రావడం అవ్వలేదు. సో మేము ఇద్దరం వచ్చాం. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను జీవన్కి. ఇవాళ కుదిరింది. కానీ కొంచెం పూజలు అవి అవుతున్నప్పుడు వచ్చి ఉంటే బాగుండు. ఈవినింగ్ అయితే ఆర్కే బీచ్ దగ్గర కోట్లింగాలు పెడతారు కదా, ఆ వ్యూ చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము, ఈవినింగ్ అక్కడికి వెళ్తాం. సో బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది టెంపుల్? చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. చూడండి అక్కడ ఏముందో. ఇంటికి వెళ్ళిపోతున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఆర్కే బీచ్లో శివలింగాలు పెట్టారు, అవి చూపిస్తాను. చాలా కుక్కలు ఉన్నాయి. జీవన్ కుక్కలంటే భయం. పర్వాలేదు, పక్క నుంచి తీసుకెళ్ళేవాళ్ళు. ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మార్నింగ్ టైంలో వెళ్తే బాగుండేది, ఇంకా టెంపుల్ అనిపించింది. బట్ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకునేసరికి లేట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. శివరాత్రికి మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆర్కే బీచ్లో ఏ ప్రోగ్రామ్స్ పెట్టారో అన్నీ చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.